ఉన్న స్థులిత దళితేందీవరమణం. నల్ల కలువల తండం ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆవిడ జుట్టు. అది అంబోధరస్యామలకుంతలాయై అన్న మాటకు అర్థం. ఇది ఎలా ఉంటుందంటేట జుట్టు ఘన స్నిగ్ధ శ్లేక్షణం చికుర నికురంబం తవ శివే. శివే అని పిలిచారు శంకరాచార్యులు ఆ శ్లోకంలో. శివే అంటే మంగళప్రదులారా, శుభమును ఇయ్యగలిగిన దానా అంటే ఆవిడ కబరీబంధ దర్శనమే సౌభాగ్యాన్ని నిలబెట్టేస్తుంది, అంత గొప్పది. కాబట్టి ఓ శివే, అమ్మ తల్లి పార్వతి, నీ యొక్క కబరీబంధం ఉంది అది ఘన. ఘన అంటే ఏదో పలసగా జుట్టంతా కలిపి కొట్టేస్తే ఏదో కదుంచిరికాయంత వచ్చేంత తక్కువ జుట్టు కాదు. ఘన చాలా పెద్ద జుట్టు. స్నిగ్ధ. స్నిగ్ధ అన్న మాటకు అర్థం ఏంటంటే బాగా దగ్గరగా ఉన్నటువంటి కురులు స్నిగ్ధ అంటారు. దానికి ఎగ్జాక్ట్ గా నేను ఇంగ్లీష్ మాట చెప్పవలసి ఉంటే స్టికీ అంటారు. స్టికీ అంటే చూడండి అంటుకుని ఉండుట. బాగా దగ్గరగా ఉంటే దాన్ని స్నిగ్ధ. స్నిగ్ధలోంచే స్నేహ, కలిసి ఉంటే కదా స్నేహం, కలిసి ఉండడాన్ని స్నేహం అంటారు. స్నిగ్ధ అంటే బాగా దగ్గరగా ఉన్నటువంటి కురులు, ఏదో ఇచ్చుకుపోయి లోపల తల కనబడుతున్నట్టుగా ఉండేటటువంటి పలచటి జుట్టు కాదు, అంత ఒత్తుగా ఉన్న జుట్టు. అంత ఒత్తుగా ఉన్న జుట్టుని చిక్కులతో ఉన్న జుట్టు కాదు, రేగిపోయి ఉన్నట్లు ఉండే జుట్టు కాదు. ఘన స్నిగ్ధ శ్లక్షణం అంటే ఎక్కడా చిన్న చిక్కు తిట్టి లేకుండా అందముగా సంస్కరింపబడి కొట్టు వేయబడినటువంటి జుట్టు. ఘన స్నిగ్ధ శ్లక్షణం చికుర నికురంబం తవ శివే. యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో. ఆయన అంటున్నారా, వెంట్రుకలకు ఒక సువాసన ఉంది. అమ్మవారి యొక్క కబరీబంధములకు సువాసన ఉంటుంది. ధ్యానములో అమ్మవారి కబరీబంధం కనబడడం అంటే అర్థం ఏంటో తెలుసా? సువాసన కూడా ముక్కుకి తగలాలి. అక్కడ లేని సువాసన ముక్కుకి తగలాలి. తగిలితే వాడికి ధ్యానంలో దర్శనం అయింది కబరీబంధం అని గుర్తు. సహజముపలబ్ధం ఎందుచేత అంటే సృష్టి జరిగినప్పుడు ప్రాణులు 4 రకాలుగా పుడతాయి. జరాయుజములు, అండజములు, స్వేదజములు, ఉద్భుజములు అంటారు. జరాయుజములు అంటే మావి చేత పుడతాయి, మనందరం పుట్టినట్టు. అండజములు అంటే గుడ్డులోంచి వస్తాయి, కోడి గుడ్డు పెట్టి కోడి పిల్లలు వచ్చినట్టు. ఉద్భుజములు అంటే భూమిని చీల్చుకుని పైకి వస్తాయి, చెట్లు మొదలైనవి. స్వేదజములు ఒకటి ఉంటాయి. స్వేదజములు అంటే చెమటలోంచి పుడతాయి. అంటే దుర్గంధ భూమిష్టంగా చెమట నిలబడిపోతే అందులో